హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎల్ ట్రేడ్స్. ఈరోజు మనం ట్రేడ్ చూసుకున్నట్లయితే నేను 2 days నుండి కూడా మనం ఒక లెవెల్ అనేది చాలాసార్లు చెప్పుకున్నాం, 22,500. ఆ లెవెల్ కనుక బ్రేక్ అయితే షార్ప్ ఫాల్ చూడొచ్చు అని చెప్పేసి సిన్స్ 2 days నుండి నేను వార్న్ చేస్తూనే ఉన్నాను. ఈరోజు ఓపెనింగ్ వచ్చేసి 22,500 బ్రేక్ చేసుకుంటా ఓపెనింగ్ అయితే ఫామ్ అయింది అండ్ 22,300 దగ్గర రీటెస్ట్ అయింది. బట్ ఇక్కడ నేను రివర్సల్ అనేది ఎక్స్పెక్ట్ చేశాను. క్యాండిల్ బై క్యాండిల్ కనుక క్లోజ్ అయితే 22,300 అబవ్ క్యాండిల్ బై క్యాండిల్ క్లోజ్ అయితే డే హై వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి లైవ్లో నేను అప్డేట్ చేశాను. బట్ క్యాండిల్ బై క్యాండిల్ అయితే క్లోజింగ్ ఇవ్వలేదు. అక్కడ నుండి మళ్ళీ రిజెక్షన్ అనేది ఫామ్ అయింది. సో ఇట్ ఈస్ ద రీటెస్ట్ లెవెల్ అనమాట. నేను లో బ్రేక్ అయితే ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి చెప్పాను లైవ్లో. లో అనేది బ్రేక్ అయింది. నేను నేకెడ్ బయింగ్ అయితే చేశాను, హెడ్జింగ్ అనేది చేయలేదు. ఎందుకంటే మార్కెట్ ఎటువైపు నుండన్నా రివర్సల్ అనేది ఫామ్ అవ్వచ్చు అన్న ఎక్స్పెక్టేషన్స్తో ఓన్లీ నేకెడ్ బయింగ్ అయితే చిన్న స్కాల్పింగ్ 50 points అయితే చేశాను. 22,050 పుట్ అనేది బై చేశాను అరౌండ్ 47 రూపీస్ అండ్ 50 points అయితే స్కాల్ప్ చేసి 4,000 ప్రాఫిట్ అయితే బుక్ చేశాను. అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మన ఇంపార్టెంట్ లెవెల్స్ అయిన 48,555 దగ్గర నుండి రిజెక్షన్ అయితే ఫామ్ అయింది అండ్ బౌన్స్ బ్యాక్ అయితే చాలా బాగా రికవర్ అయింది బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ సెషన్లోనే. అండ్ అక్కడ నుండి మళ్ళీ రిజెక్షన్ అనేది ఫామ్ అయింది అండ్ సపోర్ట్ తీసుకుంది లోవర్ లెవెల్స్లో 48,160 దగ్గర. మళ్ళీ అరౌండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర మార్కెట్ అయితే రీచ్ అయ్యింది. బ్యాంక్ నిఫ్టీ అనేది జిగ్జాగ్ లెవెల్లో ఈరోజు అయితే మూమెంట్ ఇచ్చింది. బట్ నిఫ్టీ అయితే షార్ప్ ఫాల్ అండ్ ట్రెండ్ అయితే కంటిన్యూ చేసింది రీటెస్ట్ చేసుకుని. నిఫ్టీ అయితే బేరిష్ వ్యూలోనే ఉన్నది బ్యాంక్ నిఫ్టీ కన్నా. బ్యాంక్ నిఫ్టీ కొంచెం స్ట్రాంగ్గా ఉన్నది నిఫ్టీ కన్నా. సో నేనైతే ట్రేడ్ అనేది ఇలా ప్లాన్ చేసుకున్నాను. ఈరోజు లైవ్లో కూడా మీకు అప్డేట్ చేశాను. లో బ్రేక్ అయితే కనుక ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది, డౌన్ ట్రెండ్ అని చెప్పేసి. ఓకే, ఇలా నేను ట్రేడ్ అనేది నిఫ్టీలో ప్లాన్ చేసుకున్నాను. అండ్ నా పొజిషన్స్ చూసినట్లయితే 22,050 పుట్ 47 రూపీస్కి బై చేశాను అండ్ 102 to 105 అరౌండ్ 105 దగ్గర నేను ప్రాఫిట్ అయితే బుక్ చేశాను. 110 వరకు హై అయితే రీచ్ అయింది. బట్ నేనైతే 105 దగ్గర ప్రాఫిట్ అనేది బుక్ చేశాను అరౌండ్ 145. ఈ టైం చూసినట్లయితే 145, 150కి నేను ప్రాఫిట్ అయితే బుక్ చేసుకున్నాను. మీకు కనుక నా అనాలిసిస్ మరియు కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఎల్ ట్రేడ్స్. థ్యాంక్ యూ.